డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్ 2026 సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని రేపు 17వ తారీఖున జరిగే ఎగ్జామినేషన్కి 17th మరి తయారయ్యారనుకుని ఎక్స్టెన్షన్ కూడా చేశారు. ఇది మనకు 5వ తారీఖు వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఈరోజు నేను వీడియో 7వ తారీఖు మరి ఎంతమంది అప్లై చేసుకుంటారు. మరి జేఈ అడ్వాన్స్కి మీ అందరికీ తెలుసు, చాలా చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఎందుకంటే జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి ఎంతమంది రాసుకుంటారు, వీళ్ళు క్వాలిఫై చేస్తారు. 2,50,000 మందిని మరి క్వాలిఫై చేస్తారు. ఈ 2,50,000 మంది అప్లై చేస్తారా లేదా అనేది ఒకసారి చూద్దాం. 2,50,000 మంది అంటే వాళ్ళ ఇష్టం. సపోజ్ మీరు క్వాలిఫై అయ్యారనుకోండి, అడ్వాన్స్కి మీరు ఎగ్జామినేషన్ రాయొచ్చు, రాయకపోవచ్చు. నాకు ఎన్ఐటీలో సీట్ వస్తుందిలే, ఈ తలకాయ నొప్పి ఇంతంత ఎందుకు, మనం హ్యాపీగా ఎన్ఐటీలోనో IIITలోని చేరిపోదాం, ఇదంతా నాకు అవసరం లేదని కొంతమంది స్టూడెంట్స్ అంతా. అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు. ప్రతి ఒక్కళ్ళు 2,50,000 మంది వచ్చిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయాలని రూల్ ఏం లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ అది. ఐఐటీలో చేరాలి నేను అనుకుంటే అప్లై చేస్తారు, లేకపోతే సైలెంట్గా ఉంటారు. మరి ఎంతమంది చేశారు ఒకసారి అఫీషియల్గా అయితే డేటా అయితే రాలేదమ్మా. జేఈ అడ్వాన్స్ 2020 రిజిస్ట్రేషన్ యాజ్ రీసెంట్లీ అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ ఫైనల్ కౌంట్ ఆఫ్ సక్సెస్ఫుల్ రిజిస్టర్కి టిపికల్లీ రిలీజ్డ్ బై ఐఐటి రూర్కీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా కరెంట్ డేటా ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఫేజ్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. సపోజ్ మనందరికీ తెలుసు, మీ టోటల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ 2,50,000 మంది మరి క్వాలిఫైడ్ ఫ్రమ్ జేఈ మెయిన్ 2020 రిజిస్టర్ ఫర్ అడ్వాన్స్డ్. రిజిస్ట్రేషన్ హిస్టరీ ఇంతకుముందు సంవత్సరం ఏంటంటే 2,50,000 మందిలో లాస్ట్ ఇయర్ 1,87,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అంతమంది లేరు. దాన్ని చూద్దాం. మరి ఈ సంవత్సరం కూడా అదే బ్యాండ్ అయితే ఉండదు. అందరూ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంట్రెస్ట్ అది. ఇది మనకి ఎగ్జామినేషన్ మే 17 జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా అయిపోయింది కదా, డేట్ అయిపోయింది, మన 17 జరుగుతుంది. మరి లాస్ట్ ఇయర్ ఏ విధంగా డేటా ఉందో ఒకసారి అది కూడా ఇది మన లాస్ట్ ఇయర్ జేఈ 2025 ఎంతమంది రాశారు అనేది డేటా కూడా దీనిలో ఉండటం జరుగుతుంది. సేమ్ లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే సేమ్ మనకి రిక్వైర్డ్ క్యాండిడేట్స్ 2,50,000 మంది అంటే షార్ట్ లిస్ట్ చేసింది 2,50,243 మంది. ఈ యొక్క కట్ ఆఫ్ ప్రకారం జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి వీళ్ళని 2,50,000 మందిని జేఈ మెయిన్ నుంచి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. మరి సమ్మరీ డేటా ఎవరెవరు ఎంతమంది అప్లై చేసి ఉంటారు. జనరల్ స్టూడెంట్స్ రిజిస్టర్డ్ 40,000, మరి అప్పీర్డ్ 39,000. ఈ విధంగా చూడండి. ఇక్కడ మరి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 1,87,223 మంది రాశారు. ఎగ్జామినేషన్ అప్లై చేశారు, నాట్ రాశారు, అప్లై చేశారు. వాళ్ళల్లో రాసిన స్టూడెంట్స్ వీళ్ళల్లో 2.50 లక్షల్లో 50 తీస్తే 50 మొత్తం 63,000 మంది 63,000 మంది దాకా అప్లై చేయాలి ఎగ్జామినేషను. మరి రాసిన వాళ్ళు ఈ 1,82,000లో 1,80,000 మంది రాశారమ్మ, గుర్తుపెట్టుకోండి. మరి క్వాలిఫైడ్ అయింది 54, మరి సీట్లు వచ్చింది 18,188 మందికి సీట్లు రావడం జరిగిందనుక అది వేరే విషయం. ఇది ఓవరాల్గా ఇదే ట్రెండ్ కొనసాగిద్ది. మనకి 2,50,000 మందిని షార్ట్ లిస్ట్ చేస్తే అడ్వాన్స్కి వీళ్ళు రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ 1,87,000 మంది, 223 మంది మాత్రమే ఉంటారమ్మా. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి ఐఐటి రూర్కీ వాళ్ళు ఇప్పుడే ఈ డేటా ఎప్పుడు ఇస్తారు ఈ డేటా? మరి మనకి 1వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది అప్పీర్ అయ్యారనే డేటా ఇస్తారు. కాబట్టి ఇదే డేటా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది స్టూడెంట్ మన దగ్గర అయితే మొత్తం జేఈ అడ్వాన్స్కి సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రాము 2.5 తీసుకున్నాం. జోసా ప్లస్ ఈశాబ్ ఎవరైతే సీటు వచ్చిందో వాళ్ళు మాత్రం మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. రిమైనింగ్ ఎవరైనా మేము సీట్ ఇప్పిస్తానంటే మీరు నమ్మవద్దమ్మా. నమ్మితే అది మీ ఇంట్రెస్ట్, మీ డబ్బులు మీకు పోతాయి, అది గుర్తుపెట్టుకోండి. మీకు పర్సంటేజ్ రాకపోయినా జోసాలో నేను సీట్ ఇప్పిస్తాను, మెంటర్షిప్లో జారండి, 5,000 కట్టండి, 10,000 కట్టండి అంటే అలాంటి ఫాల్స్ మాటలు నమ్మొద్దు ఎవరిని కూడా. మరి అదేవిధంగా వాట్సాప్ నెంబర్ అయితే ఇది మన వాట్సాప్ నెంబర్. ఇది ఈ యొక్క రిజిస్ట్రేషన్ మరి వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీరు తెలుసుకున్న తర్వాతే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీకు సీటు వచ్చిద్దారు, అది మన QR కోడ్. సీటు వస్తేనే మెంటర్షిప్లో జాయిన్ అయింది, లేకపోతే లేదు. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు అడ్వాన్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ బై. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్.